అయితే హీరో హీరోయిన్స్ కలర్ఫుల్ అదంతా ఉంటుంది, విలన్స్ ని తీసుకొచ్చేసాం. గౌతమ్ తిన్ననూరి గారికి మీరు కలిసి వచ్చిన అదృష్టం. నాకు అసలు ఎక్కడున్నానో తెలియదు ఒక్క మాటతో. మీరు చూస్తే సాఫ్ట్ గా విలన్ క్యారెక్టర్ అంటున్నారు, అసలు నమ్మరు. జూనియర్ సూర్యకాంతం అని పేరు ఉంది అని విన్నాం. వస్తుందా ఫైర్ వస్తుంది చూడండి మీరు. సూర్యకాంతం గారు ఆవాహయ అమ్మలక్కల చెంచక గ్రూప్ అని మేము అందరం ఒక గ్రూప్ పెట్టుకున్నాం. దానికి నేనే అడ్మిన్. సీరియల్లోనే కాదు, నిజ జీవితంలోనే కాదు, ఆడవాళ్ళు ఏడిపిస్తే మేము ఊరుకోం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ కేవి. సో ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు వస్తున్నాయండి. అయితే దానిలో కొన్ని పెద్ద సినిమాలు ఉంటున్నాయి, కొన్ని చిన్న సినిమాలు ఉంటున్నాయి. కానీ ఏ సినిమా అయినా కూడా ఆదరించేది ప్రేక్షకుడే, జడ్జ్ చేసేది ఆడియన్సే. సో ఇది మాత్రం పక్క క్లారిటీగా ఉన్నారు. ఎందుకంటే ఒక సినిమాని చూడ్డానికి థియేటర్స్కి తీసుకురావాలి అంటే ఆ సినిమాలో మ్యాటర్ కంపల్సరీగా ఉండాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి, ఎంటర్టైన్మెంట్ అందించాలి. ఈ సకల కళలు పోషించడం అంటే సినిమా అనేది మాటలు కాదు. ఇవన్నీ ఆకట్టుకుంటేనే ప్రేక్షకుడు ఈ రోజు థియేటర్స్కి వస్తున్నారు. సో అలాంటి ఒక సినిమా అయితే త్వరలో అంటే ఈ నెల 19వ తేదీన మన ముందుకు రాబోతోంది, మత్తురా అనే టైటిల్ తో. సో ఈ మత్తురా అనగానే చాలా చాలా టైటిల్స్ గుర్తొస్తూ ఉంటాయి. బట్ ఈ మత్తురాకి ఆ ముందు మీరు విన్న మత్తు అనే పదానికి చాలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీనిలో దానికి సంబంధించిన టీం అంతా కూడా మనతో పాటు ఉన్నారు. సో ఫస్ట్ మీ ముందుకి విలన్స్ ని తీసుకొచ్చేసాం. ఎప్పుడు అయితే హీరో హీరోయిన్స్ కలర్ఫుల్ అదంతా ఉంటుంది, బట్ ఈసారి అయితే విలన్స్ ని తీసుకొచ్చేసాము. సో విలన్ శ్రీనివాస్ గారు అండ్ విలన్ రమణి గారు అండ్ హీరోయిన్ 1 ఆఫ్ ది హీరోయిన్, 3 హీరోయిన్స్ లో 1 ఆఫ్ ది హీరోయిన్ సుహానా. సో వీళ్ళ ముగ్గురు మనతో పాటు ఉన్నారు. చిట్ చాట్ చేసే ప్రయత్నం చేద్దాము. హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్. మంచి మత్తురాకి మంచి హైప్ ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. మూవీ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయినట్టున్నారు. ఐ థింక్ తనైతే పాపం అసలు చాలా టైర్డ్ గా కనిపిస్తోంది, చాలా బిజీ అయిపోయారు. బట్ చాలా మంది ఏంటంటే ప్రమోషన్స్ అనగానే, యాక్టింగ్ అనగానే ఇవాళ మీ సీన్ ఉంది అంటే పరిగెట్టుకొచ్చేస్తారు. బట్ ప్రమోషన్స్ అంటే నాకు ఇంకో పని ఉంది అని చెప్తూ ఉంటారు. బట్ మీరు మాత్రం హీరోయిన్స్ మాత్రం మంచి సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి డైరెక్టర్ గారు చెప్పారు. సో గ్రేట్. అండ్ ఫస్ట్ విలన్ గారు, మీరు గౌతమ్ తిన్ననూరి మూవీస్ లో చాలా వాటిలో ఉన్నారు కదండి. ఏంటి ఆయనకి మీకు ఏంటి? అది ఫస్ట్ ఆయన మళ్ళీరావ మూవీకి నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు నన్ను చూసైనా మరి ఏమనుకున్నారేమో, ఆడిషన్ కూడా తీసుకోలేదు. చూశారు, బై వాక్ వస్తుంటే చూశారు. సరే నేను అటు ఇటు వెళ్ళేటప్పుడు చూసి నా ప్రొఫైల్ ఆల్బమ్ అది చూశారు. చూసి అవసరం లేదు, సెలెక్టెడ్ హీరో ఫాదర్ క్యారెక్టర్. నాకు అసలు ఎక్కడున్నానో తెలియదు ఒక్క మాటతో. ఏదో క్యారెక్టర్ ఎక్కడో అక్కడ నడుస్తున్నో ఏదో అనుకుంటారు చాలా మంది. బట్ హీరో క్యారెక్టర్ అంటే హీరో ఫాదర్ క్యారెక్టర్ అనగానే నేను చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాను. అన్నట్లుగానే ఆయన క్యారెక్టర్ ఇచ్చారు. ఆ సినిమా చేశాను. ఆ సినిమా చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత జెర్సీ, ఆ తర్వాత కింగ్డమ్, అలా ఆయన చేసే ప్రతి సినిమాలో ఎక్కడో చోట కనీసం లిటిల్ బిట్ లో కనిపించేటట్టయినా చేస్తాను. అంటే గౌతమ్ తిన్ననూరి గారికి మీరు కలిసి వచ్చిన అదృష్టం లేదంటే మీకు కలిసి వచ్చిందో అది ఏదైనా చెప్పచ్చు కనమ్మా. ఆయనకి మాత్రం నేను హృదయపూర్వక ధన్యవాదాలు ఈ మీ మీడియా ముఖ్యంగా కూడా తెలియజేసుకుంటున్నాను. చాలా చాలా మంచి డైరెక్టర్ ఆయన. మళ్ళీ రావా ఆ షూటింగ్లో ఎలా ఉన్నారో ఈరోజు కింగ్డమ్ షూటింగ్లో కూడా అలాగే ఉన్నారు. ఆయనలో ఎక్కడ అసలు రవ్వంత కూడా అహంకారం అనేది ఎక్కడ కనిపించలేదు. ఇక మత్తురాకు వచ్చేసరికి, ఈ మత్తురా అనే మూవీలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది ఏంటి? అసలు మీరు ఈ మూవీ ఒప్పుకోవడానికి డైరెక్టర్ మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఈ మూవీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ వీళ్ళు ఏమనుకున్నారంటే అమ్మా, యూనిట్ అంతా కూడా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళంతా ఏదో క్యారెక్టర్ అనుకున్నారు. తర్వాత మళ్ళీ లేదు విలన్ క్యారెక్టర్ చేపిద్దాం ఈయనతోటి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు. మళ్ళీ అందులో ఉంటారు కదా ఇంకా అదే విషయాన్ని మిగిలిన వాళ్ళందరూ కూడా డిస్కస్ చేశారు. ఆయన చూస్తే సాఫ్ట్గా ఉంటాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, నా రియల్ లైఫ్లో నేను ఎక్కువ మెడిటేషన్ చేస్తాను.
ఆయన సాఫ్ట్గా ఉంటాడు, మెడిటేషన్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఆ విలనిజాన్ని ఎక్కడ చూపిస్తాడు అసలు అని చెప్పి అన్నారు. వెంటనే డైరెక్టర్ గారు ఏమన్నారంటే, లేదు చేయగలడు, వస్తుంది ఆ ఫైర్ వస్తుంది చూడండి, మీరే అవాక్ అవుతారు ఆ తర్వాత అని చెప్పేసి అని నాకు కొంచెం మోడ్యులేషన్, గడ్డం అది పెంచమని, హెయిర్ అది వెనక దువ్వేసి ఆ బొట్టు అది పెట్టి ఒక డిఫరెంట్గా క్యారెక్టర్ చేసి నాతో చేయించారు. నిజంగా సినిమాల వాళ్ళు ఏదన్నా అనుకుంటే ఆ క్యారెక్టరైజేషన్ తగ్గట్టు మేక్ ఓవర్ కూడా మారిపోతుంది. అంటే ఇంతకు ముందు సినిమాల్లో చాలా సాఫ్ట్ గా ముందు నుంచి మనం సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి వీడు చాలా మంచోడు అనుకుంటాం, కానీ చివరికి వచ్చేసరికి అసలు ట్విస్ట్ అంతా అతనిలోనే ఉంటుంది. సో అంటే అసలు విలన్, మెయిన్ విలన్ వాళ్ళే. సో నైస్ అండి, నైస్. అండ్ మీరు విలన్ వైఫ్ క్యారెక్టర్. ఓకే, ఏంటి ఎలాగా, అంటే ఆపర్చునిటీ ఎలా వచ్చింది అసలు, మీ గురించి చెప్పండి. గురించి అంటే అంతకుముందు నేను ఏదో చిన్న చిన్నవి చేశాను కానీ పెద్ద ఎక్కువ చేయలేదు. మన చలపతి నాయుడు గారు ఆయన ఇచ్చారు, ఆఫర్ ఇచ్చారు చేయడానికి. ఆయనకి కృతజ్ఞతలు. అదే నిర్మాత ఎద్దుల రాజారెడ్డి గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అవకాశం ఇచ్చారండి, నా పాత్రని న్యాయం చేశానని అనుకుంటున్నాను నేను. ఇచ్చారు చాలా హ్యాపీగా. అంతా పిల్లలతో, మన కుటుంబ సభ్యులతో ఎలా అయితే ఉంటుందో షూటింగ్ అంతా కూడా లేట్ నైట్ ఒక రోజు అయితే తెల్లవారుజాము వెలుగు కూడా వచ్చేసేది. ప్రతి పిల్లలు కూడా ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా మాకు ఇవ్వలేదండి. అందరూ కూడా చాలా చాలా బాగా చేశారు, కోఆపరేట్ చేశారు మాకు అందరూ. ఒక కుటుంబ సభ్యుల్లో చేశాను ఈ సినిమా. చాలా బాగా వచ్చింది, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాలో జూనియర్ సూర్యకాంతం అని పేరు ఉంది అని విన్నాము. షార్ట్ ఫిల్మ్స్ లో చేశాను మేడం. డైలాగ్ వినిపిస్తారా మాకు? సూర్యకాంతం గారు అవాహయామి అని చెప్పేసి అనుకోండి, అనుకోని ఒక డైలాగ్. అవునా మేడం, ఈ మధ్య చేయలేదు మేడం, ఓల్డ్ చేస్తాను. పర్వాలేదు, ఓల్డ్ అయినా పర్లేదు. అమ్మలక్కల చెంచక గ్రూప్ అని మేము అందరం ఒక గ్రూప్ పెట్టుకున్నాం. దానికి నేనే అడ్మిన్. సీరియల్లోనే కాదు, నిజ జీవితంలోనే కాదు, ఆడవాళ్ళని ఏడిపిస్తే మేము ఊరుకోం. అమ్మలక్కల చెంచక గ్రూప్ అని ఒక గ్రూప్ పెట్టుకున్నాం. ఈ గ్రూప్ కి నేనే అడ్మిన్. జస్ట్ డైలాగ్. ఒకవేళ పెడతారా? అవును మేడం, బిజీ అయ్యాను మేడం ఈ మూవీస్ తోటి. నెక్స్ట్ మూవీస్ వచ్చినాయి, బిజీ అయ్యాను. ఓకే ఓకే, నైస్ అండి. అండ్ హాయ్ సుహనా, మీకు ఈ ఫీల్డ్ ఏం కొత్త కాదు, ఆల్రెడీ మీరు పాడారు 12 మైల్. సో ఇంకొక సినిమా ఏదో వర్కింగ్ లో ఉన్నారు, మొత్తానికి డిఫరెంట్ మూవీస్ లో వర్కింగ్ లో ఉన్నారు. సో ఈ మూవీ మథురా మూవీ డైరెక్టర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన మ్యాటర్ ఏంటి ఈ మూవీలో చేయడానికి? First of all, director sir, his working style is very quick and very fast. In 13 days we completed the whole movie. Only in 13 days. Yeah. We were shooting like almost 15 to 16 hours per day, with only 2 to 3 hours of sleep. So director sir is always active. No matter what, he's always active. So that was the main inspiring thing. Okay. Yeah. And ఈ మూవీలో మీకు నచ్చింది ఏంటి పాయింట్? నచ్చింది పాయింట్ comedy is comedy. And it is a friend story. So it's a beautiful friendship story. Okay. So that's what I like about it. ఓకే, నైస్ నైస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను శుభం సినిమా ఈ మధ్య రీసెంట్ గా వచ్చింది, దానిలో కూడా ఒక సీరియల్ మొత్తం కథ చెప్పేస్తుంది, సినిమాకంతా నడిపించేస్తుంది. అలాగా ఒక సీరియల్ వల్ల సమ్ మిరాకిల్స్ జరుగుతాయి అని చెప్పేసి విన్నాను. ఏంటి ఆ సీరియల్ ఏంటి, కథ ఏంటి, కమామిష్ ఏంటి, సీరియల్ ఇక్కడికి తెచ్చి పెట్టారు ఏంటి అసలు? అంటే యాక్చువల్లీ అది ఒక చిన్న ఎపిసోడ్ మేడం అది, కానీ లింక్ అయి ఉంటుంది మొత్తం కథకి. యాక్చువల్గా అది డైరెక్టర్ గారు చెప్తేనే బాగుంటుంది, మేము చెప్పే కంటే కూడా. కానీ సినిమా మత్తుర, ఈ మత్తు అనేది ప్రతి కోణంలోనే ఉంటుంది. మత్తుర అనేది ఒక డ్రగ్స్ అనే కాదు, ఒక ప్రేమ మత్తు, స్నేహం మత్తు, ఏదైనా ఒక మత్తు అనేది అన్ని కోణాల నుంచి కూడా ఉంటుంది. ఈ సినిమాలో డైరెక్టర్ గారు ఏం చెప్పారు అంటే, నేను ఒకే ఒక ముక్కలో చెప్తాను, కథంతా చెప్పను. ఒక మత్తు, ఒక గంజాయి మత్తుకి బానిస అయినటువంటి ఒక ఫ్రెండ్ని స్నేహం అనే మత్తు నుంచి ఎలా బయటకు తీసుకొచ్చారనేది ఈ కథ. ఓకే, అంటే ఇప్పుడు డ్రగ్స్ కి సంబంధించి ఇదన్నమాట.
అలా ఎంటైర్ కామెడీ అండ్ ఒక ఎంటర్టైన్మెంట్ అంత చక్కగా చిత్రీకరణ జరిగింది. యాక్చువల్గా మనకి ప్రసాద్ లాబ్లో షో చేసినప్పుడు కూడా చాలామంది లేడీస్ వచ్చి చాలా నాళ్ళ తర్వాత ఒక మంచి సినిమా చూసాం, ఎంటైర్ ఫ్యామిలీ పిల్లలతో సహా కూర్చుని హాయిగా చూడగలిగినటువంటి ఒక సినిమా చూసామని చెప్పి వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటే నిజంగా చాలా ఆనందం వేస్తుంది. నిజంగా అసలు ఈ మధ్య కాలంలో ఫ్యామిలీతో వెళ్ళి ఒక్క సినిమా చూద్దామన్నా పాసిబిలిటీ ఉండట్లేదు. అంటే అంత మెసేజ్ ఇచ్చేటట్టు అసలు స్క్రీన్ మీద సీన్స్ కూడా చాలా ఇదిగా ఉంటున్నాయి, ఇబ్బందిగా ఉంటున్నాయి. సో ఇది ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళి చూడచ్చు, హాయిగా చూడొచ్చు. అండ్ సీరియల్ అన్నారు కదా, ఇంతకీ సీరియల్ పిచ్చి ఎవరికి? మీ వారికా లేదంటే మొత్తం మా కుటుంబానికి మా అత్తగారు, మా వారు, మా అమ్మాయి, మొత్తం అందరికి ఉంది. ఏ సీరియల్ అంటే అది వాడింది ఇంతకీ? కార్తీక దీపం. మంచి సీరియల్ వాడుకున్నారుగా. అసలు కార్తీక దీపంకి ఎంత మంది, ఒక విధంగా చెప్పాలంటే కరోనా టైంలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అసలు ఈ సీరియల్. లేకపోతే ఆ డాక్టర్ బాబుని తిట్టేయడం, ఆ వంటలకి ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నట్టు. సో అలాగే మొత్తానికి కార్తీక దీపం 2కి ఎడిక్ట్ అయిన ఫ్యామిలీ. ఎంత వీళ్ళనైనా సీరియల్ కంపల్సరీ చూస్తారండి, అందుకనే అమ్మాయిని తీసుకెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తారు అందులో. సో మొత్తానికి ఒక సీరియల్ వెనకాల అందరూ నవ్వుకుంటారు. అయితే సీరియల్ సీరియల్ పిచ్చిలో అందరికి వెనకాల అమ్మాయి వెళ్ళిపోతుంది అనుకుంటారు అనమాట ఆడియన్స్ అయితే. ఓకే ఓకే, నైస్ నైస్. అండ్ మీ విషయానికి వచ్చేసరికి మీరు అంటే షూటింగ్ టైంలో ఎలా ఎంజాయ్ చేశారు? ఏ ఏరియాలో జరిగింది? అంటే యు ఆర్ ఫ్రమ్ ముంబై, సో ఇక్కడ వాతావరణం ఎలా అనిపించింది మీకు? Actually, Rajahmundry is a beautiful place, but that time we were shooting in summer, so it was very hot, and the makeup was not staying, and we were shooting like day and night, you know, as I said, you like 16 hours per day almost. So it was very difficult adjusting for first few days, but we got used to it slowly. It was a do or die situation, so we did like single schedule 13 days. Okay. And that's all. The movie was completed. And ఈ మూవీలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? అన్ని క్యారెక్టర్లు బాగుంటాయి, ఏదో ఒక్కటి ఉంటుంది. His character is best. His character is best out of all. తన సమాధానం వచ్చేసింది. సో మీ క్యారెక్టర్ చాలా బెస్ట్ అని చెప్పేసి ఒక అప్రిషియేషన్ వచ్చేసింది తనకి. అండ్ మీ పరంగా అన్ని ఉంటాయి, మీ సినిమా కాబట్టి మరి అలాగా పాజిటివ్ గా చెప్పేసేయకండి. అంటే యాక్చువల్లీ నాకు ముగ్గురు హీరోలు, ముగ్గురు అమ్మాయిలు కూడా చాలా బాగా చేస్తారు. అసలు కొత్త, వీళ్ళు కొత్త అని చెప్పడానికి మీరు రేపైనా సరే మూవీ చూసిన తర్వాత అయినా కూడా మనం అదే అనుకుంటాం. యాక్చువల్లీ ఇప్పటి వరకు వచ్చిన టాక్ కూడా అదే. అంత యూత్ కూడా చూసిన వాళ్ళందరూ ఎవరు కొత్త వాళ్ళు చేయలేదు, ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు న్యాయం చేశారు. సూపర్. అమ్మాయిలు కానీ అలాగే అబ్బాయిలు కానీ అలాగే నా వరకు కానీ తన వరకు కానీ అలా అందరి క్యారెక్టర్లకి న్యాయం చేశారు, బాగుంది అని చెప్పారు. టోటల్ అల్టిమేట్ ఏంటంటే మేడం, ఇందులో కథ హీరో, ఈ కథ ప్లస్ నడిపించే కథనం డైరెక్టర్ విజన్. ఈ నాకు ఫస్ట్ నుంచి చాలా సినిమాలు, అప్పుడు ఇప్పుడు మూవీ నుంచి కూడా మంచి పరిచయం. ఇద్దరు కలిసే ఉంటాం, ఒక అన్నతమ్ముల్లో ఉంటాం. నేను లేకుండా తను ఉండడు ఎక్కడనే, తను నేను కలిసే ఉంటాం. ఎప్పుడు ఏదైనా ఉంటాను, ప్రతి చోట ఇద్దరం కలిసే ఉంటాం. ప్రతిదీ నా సజెషన్ తీసుకునే చేస్తాడు. అంటే నేను పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరి దగ్గర కూడా చేశాను. ఆ సినిమాలు పెద్ద సినిమాలు అవి వేరు, కానీ ఉన్న బడ్జెట్లో ఒక సినిమాని ఎప్పటి వరకు మేము చేసినటువంటి సినిమాలు దగ్గర 4 సినిమాల వరకు చేసాం. నేను 3 సినిమాల్లో యాక్ట్ చేశాను. అప్పుడు ఇప్పుడులో హీరో ఫాదర్, అల్లంత దూరాన్న ఒక విలేజ్ సర్పంచ్, మళ్ళీ మథురాలో ఒక హీరోయిన్ ఫాదర్ అండ్ విలన్ క్యారెక్టర్. ఈయన దగ్గర చూస్తుంది ఏంటంటే అసలు రీషూట్ అనేది, ప్యాచ్ వర్క్ అనేది ఉండదు. ఏమనుకుంటాడో దాన్ని తీసేస్తాడు, వేస్ట్ అనేది కనపడదు. నేను పోస్ట్లో కూడా ఉంటాను కాబట్టి, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంటాను కాబట్టి నాకు ఇది కంప్లీట్ తెలుసు. అరే ఈ షాట్లు వేస్ట్గా చేసాడు రా, ఇంత ఖర్చు పెట్టాడు రా ఇది అనేది ఎక్కడ తీసినది ప్రతిదీ కూడా సినిమాలో కనిపిస్తుంది. పర్ఫెక్ట్గా తీసుకుంటాడు. ఆ టైం డ్యూరేషన్ కానీ ఏదైనా కూడా అంత చక్కగా చేస్తాడు. ఈ మూవీ కూడా అంత తక్కువ టైంలో, అంటే మరి చెప్పే 13 days కాదు, ఇది
డేస్ వరకు వెళ్తే అంటే తన షెడ్యూల్ 30 ఆ. డేస్ వరకు మనం చూసుకుంటే యాక్చువల్గా ఇది 30 days దాటి ఉంటుంది. ఓకే అసలు ఏ రాత్రి ఎవరిని పడుకోనివ్వడు ఆయన. చెప్పింది కదా అమ్మాయి 2 hours 1 hour ఏళ్ళే 2 hours పడుకున్నారంటే మేము ఇంకెక్కడ పడుకుంటాం, అవునవును మాకు ఇంకా పడుకోవడాలు ఉండవు. ఓకే ఆ, మీది ఎన్ని రోజుల షెడ్యూల్ మాది అంతే, నాది ఎంత 2-3 days చేస్తారు, 3 days చేశాను అయిపోయింది. ఓకే అందరివి కూడా అలా చక్కగా చేసుకుంటూ వచ్చాం మేడం. ఈ సినిమా అండ్ మీకు నచ్చిన క్యారెక్టర్ ఈ మూవీలో? వావ్, క్యారెక్టర్ నాకు వస్తే బాగుండేది కదా, ఇలాంటి క్యారెక్టర్ నేను ఎందుకు చేయకూడదు అని అనిపించింది. అలా ఏం లేదు మేడం. ఇప్పుడు సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా తన పాత్రకి న్యాయం చేస్తారు. చిన్నపిల్లలే, వయసులో చిన్నపిల్లలైనా కూడా చాలా బాగా చేశారు. అంటే ఇది వీళ్ళు బాగా చేశారు, వీళ్ళు బాగా చేయలేదు అన్నది లేదు. అందులో అంటే నచ్చిన క్యారెక్టర్ Senior. లేదు అని కాదు, నచ్చిన క్యారెక్టర్ ఏంటి అని అడుగుతున్నారు. శ్రీనివాస్ గారు చేసిన విలన్ క్యారెక్టర్. ఆహా. మీకు ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. థ్యాంక్ యూ. భయపెట్టేశారు మేడం సినిమాలో, అవునా? సార్ భయపెట్టేశారు. ఓకే. మీరు భయపడ్డారా? మీరు కాదు, జనరల్ గా వైఫ్స్ కి హస్బెండ్ భయపడతారు కదా, సో ఆ విధంగా భయపడ్డారా కనీసం క్యారెక్టర్ కి? లేదు మేడం, లేదా ఆయన భయపెట్టారు మేడం. ఓకే. అండ్ కందుల దుర్గేష్ గారితో ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ చేసినట్టున్నారు. అవును మేడం. అండ్ కందుల దుర్గేష్ గారికి మీకు కొంచెం ఒక ర్యాపో ఉంది, ఫ్రెండ్, తెలిసిన బాగా తెలిసిన అంటే వైసీపీలో మేము అందరం టీం వర్క్ చేసేవాళ్ళం మేడం. అదే, ఇంకా చాలా మంది ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారా? అందరూ చేశారు మేడం. ఈయనేమో ఇప్పుడు ఈ పదవిలో ఉన్నారు. అందుకోసం ఆయన మనం అడగగానే కూడా ఆయన చాలా సహృదయంతో తన విలువైన టైంని మాకు ఇచ్చి చాలా బాగా, అంటే అప్పటి వరకు ఆయన లోకల్ కూడా లేరు మేడం, ఎక్కడికి వెళ్ళారు. అయినా మాకు చాలా తక్కువ టైంలో, ఆయన వచ్చిన టైంలో కూడా మాకు టైం ఇచ్చి చక్కగా మాకు అవకాశాన్ని ఇచ్చి ఆయన మాకు టీజర్ రిలీజ్ చేశారు. ఆయనకి చాలా ధన్యవాదాలు. ఆయనకి ఫ్రెండ్ అయినా మినిస్టర్ గారు కదా. ఈ షూటింగ్ కి లేటుగా వచ్చిన క్యారెక్టర్ ఎవరండి? అలా ఎవరు లేరు మేడం. చెప్తాను కదా మేడం, అసలు మేడం అసలు మేడం ఏంటి అయిపోయిందా సినిమా అన్నట్టు ఉంటుంది మేడం, షూటింగ్ అయిపోయిందా అన్నట్టుంది మేడం. అందరూ మా పిల్లలు వెళ్ళిపోయారు మేడం. ఇప్పుడు అలా చూస్తుంటే మళ్ళీ ఆ ఫీల్. ఇప్పుడు నేను ప్రతిరోజు కాలేజ్ కి లేటే, స్కూల్ కి లేటే, షూటింగ్ కి లేటే, అలాగే ఎవరన్నా ఉన్నారా? లేదు మేడం. యాక్చువల్లీ ఒక క్యారెక్టర్కి మాకు ప్రాబ్లం అయింది. ఒక క్యారెక్టర్ ఇందులో సర్పంచ్ క్యారెక్టర్ ఫుల్ అండ్ కామెడీ చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్కి ఒక ఆయన అనుకున్నాం, ఆయన లాస్ట్ మినిట్లో చేయడం కుదరక మాకు ఈవినింగ్ టైంలో నేను రేపు షూట్కి రాలేను, మీరు ఎవరైనా చూసుకోండి అని చెప్పాను. అయితే అప్పుడు ఒక ఆర్టిస్ట్కి కాల్ చేస్తే, ఆయన ఆర్టిస్ట్ అండి, సీనియర్, చాలా సినిమాల్లో పెద్ద పెద్ద ప్రతి సినిమాలోనే ఉంటాడు. ఆయన పేరు వచ్చి కాటమరెడ్డి గారని, కాకినాడ కాటమరెడ్డి. అన్ని సినిమాల్లోనూ కూడా ఆయన చేస్తాడు వేషాలు. ఆయనకి అర్జెంటుగా నేను కాల్ చేసి, ఇది పరిస్థితి, మీరు రేపు నాకు షూటింగ్ అటెండ్ అవ్వాలి, ఏం చేస్తారు? ఆయన అప్పుడు శాంతి ఆశ్రమం అని మనకి అక్కడ కత్తిపూడి దగ్గర శాంతి ఆశ్రమం అని ఉంటే ఆశ్రమంలో ఉన్నాడు. వెంటనే ఫోన్ కలిసింది. సరే నేను మార్నింగ్ వస్తాను అన్నాడు. మార్నింగ్ కాదు, నాకు 6 గంటలకల్లా మీరు ఉండాలి. అయ్యో, నేను ఇక్కడ బయలుదేరితే రావడానికే 8 అవుద్ది, నేను 6 గంటలకు రావడం అంటే కొంచెం కష్టమే అన్నారు. లేదు మీరు ఎలా వస్తారో తెలియదు, మీకోసం లాలాచెరువులో కారు వెయిట్ చేస్తూ ఉంటుంది, మీరు మాత్రం రావాలంతే, ఏం చేస్తారో తెలియదు అంటే పాపం ఆయన మాత్రం ఆయన 8 కన్నాడు కానీ 7కి వచ్చి కారు ఎక్కాడు. ఆ రోజు ఒక్కటే మాకు ఒక 8:30కి స్టార్ట్ అయింది తప్ప, లేదండి అసలు దీనికి బ్రేక్ అనేది లేదమ్మా. షూటింగ్ ఇంకా డే నైట్ జరుగుతూనే ఉంది. అలాగే చేసుకుంటూ వచ్చాం. మిరాకిల్ ఏంటంటే, చాలా సినిమాలు చేసాం యాక్చువల్గా. ఒక నాన్ స్టాప్ బస్ ఎక్కితే దానికి మధ్యలో ఏదో ఒకటి అడ్డొచ్చి బ్రేక్ అన్న వేస్తాడు, ఏ కుక్కో లేకపోతే ఏదో ఒకటి అడ్డొచ్చి దానికోసమైనా బ్రేక్ వేస్తాడు. కానీ ఈ సినిమా మిరాకిల్ ఏంటంటే ఎక్కడ బ్రేక్ అనేది లేదు. డే 1 నుంచి ఈ రోజు వరకు, రేపు రిలీజ్ వరకు అలా వెళ్ళిపోతుంది, ఎక్కడ ఆగిందనేది లేదు. ఇది నిజంగా మనం హర్షించదగ్గ విషయం ఈ సినిమా విషయానికి వచ్చేసరికి. అండ్ ఆడియన్స్ కి ఏమైనా చెప్తారా మథుర మూవీ గురించి? I want to say, as it is a friendship story, so अगर friends के साथ जाओगे तो बहुत अच्छा है. It's better if you go with friends. If not with family also is so good, because it's a family movie.
also. And it is giving the message that how people can be addicted to drugs and sort of things and make their life miserable. So it is a very nice lesson giving movie also. Okay. So everyone must watch, students must watch. That's all I want to say. నిజంగా ఈ మధ్యకాలంలో వీటికి అడిక్ట్ అయిపోతున్న వాళ్ళు Mhm. చాలా మంది. అవును పోలీసులు చెప్పినా వినరు, అవును పెద్దవాళ్ళు చెప్తే అసలు వినరు, అవును ఇంట్లో పేరెంట్స్ చెప్పినా వినరు. అవును బట్ సేమ్ ఏజ్ వాళ్ళు ఒక మెసేజ్ లాగా చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆ పాయింట్ వెళుతుంది. అవును సో లైఫ్ ని కూడా మార్చే అవకాశం కూడా ఉంది. అవును అవును We are And- showing it in a very comedy way. It's a serious topic, but we are showing it in a very comedy way. Like 90% of the movie is comedy, but at the same time, it is giving us lesson as well. ఓకే ఓకే ష్యూర్, తప్పకుండా Mhm. అందరూ కూడా థియేటర్స్ కు వెళ్ళి చూస్తాము. చూసిన తర్వాత మీరు చెప్పింది ఏంటి అనేది చూస్తాము. సో మీరు మూవీ గురించి ఏం చెప్తారు ఆడియన్స్ కి? ప్రేక్షక దేవుళ్ళు ముఖ్యంగా మనం ఎంత చేసినప్పటికీ కూడా సినిమాని ఎద్దుల రాజారెడ్డి గారు ప్రొడ్యూసరు, డైరెక్టర్ చలపతి పవన్ గారు, ఆయన డబ్బులు పెట్టాడు, ఈయన దాన్ని రూపకల్పన చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. ఎంత చేసినా అది పరిపక్వత చెందాలంటే ప్రేక్షక దేవుళ్ళు వచ్చి దాన్ని చూస్తేనే ఈ సినిమా అనేది మనకి సక్సెస్ అవ్వడం, ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్లు నిలబడడం అనేది జరుగుతుంది. నేను మన మీడియా ముఖంగా నేను ప్రేక్షకులను కోరుకునేది ఒకటి, అందరూ రండి, సినిమా చూడండి, సకుటుంబ సపరివార సమేతంగా చూడవలసినటువంటి చూడదగ్గ సినిమా. ఈ సినిమాను చూడండి, ఇలాంటి సినిమాలను ఆదరించండి. మరిన్ని సినిమాల కోసం మనం ఎదురు చూద్దాం. మన వినోదాన్ని పంచడానికి డైరెక్టర్ ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారు. ఇది నా విన్నపం. అండ్ మీరమ్మా? నాది కూడా అదే అభిప్రాయం అండి. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. కుటుంబం అంతా చూడదగ్గ చిత్రం. ఎక్కడ అశ్లీలత కానీ వల్గర్ డైలాగ్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. చక్కగా అప్పుడే అయిపోయింది సినిమా అన్నంత సరదాగా ఉంది. అంత కామెడీగా సరదాగా మన చుట్టుపక్కల జరిగే వాతావరణం చాలా సంతోషంగా ఆనందంగా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారండి. ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రం. ఇదే కదా ఫస్ట్ బిగ్ స్క్రీన్ కెమెరాని ఫేస్ చేయడం ఇదే కదా ఫస్ట్? ఓకే మేడం. సో ఇంతకు ముందుకి ఫస్ట్ సీన్ కి ఏమైనా తేడా ఉందా? లేదు ఎలాగా నర్వస్ గా ఫీల్ అయ్యారా? అదేం లేదు, నార్మల్ గా అదేం లేదు మేడం. అంటే అంతకుముందు కూడా చిన్నవి చేశాను మేడం. ఆమని గారితో అదంటే పెద్దగా తెలియదు కానీ చేశాను. అయితే అలా ఏమి అనిపించలేదు మేడం. ఇందులో కూడా నాకు అలా ఏమి అనిపించలేదు. వీళ్ళ సహకారాన్ని అందించారు నాకు. టెన్షన్ పడద్దు అనేసి అందించారు మేడం. అలాంటి ఇబ్బంది ఏమి లేదు. చెప్తాను కదా మేడం, ఒక సరదాగా కుటుంబ సభ్యుల్లాగే అయింది కానీ అది సినిమా లాగా ఏమి అనిపించలేదు మాకు. సినిమా అవును మేడం, అవును మేడం, జూనియర్ సూర్యకాంత్ అవును మేడం. వాళ్ళకి ఎలా నచ్చితే ఏ క్యారెక్టర్ ఇచ్చినా వాళ్ళకి ఎలా సూట్ అయితే అది ఇస్తారు కదా మేడం. ఓకే ఓకే. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. టీమ్ కి ఆల్ ది బెస్ట్. ఈ మూవీ ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేయాలి, ప్రజలకి దగ్గరగా ఉండాలని, ప్రజలందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు బిజీగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మా స్టూడియోకి వచ్చారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.